సాంబార్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కందిపప్పు, చింతపండు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, వంకాయలు, టమాటాలు, బంగాళదుంప. ఇంకా మీ దగ్గర ఏమైనా వెజిటబుల్స్ అంటే బెండకాయ, దొండకాయ, దోసకాయ ఇలా ఉన్నా అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నా దగ్గర అయితే ఈ 2 ఇంగ్రీడియెంట్సే ఉన్నాయి వెజిటబుల్స్. కాబట్టి నేను ఈ రెండే యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా సాంబార్లోకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్. మెయిన్ ఇందులో ఇది చింతపండు అనేది ముఖ్యం. ఎందుకంటే ఈ పులుసు ఉంటేనే సాంబార్ టేస్టీగా వస్తుంది, బాగుంటుంది. దీనిలోకి పసుపు కొంచెం, ఆయిల్ కొంచెం యాడ్ చేసి పెట్టేశాను. ఇంక ఇవంతా ఇప్పుడు గ్యాస్ మీద పెట్టేసి పప్పును బాగా ఉడికించుకుందాము. ఉడికిన తర్వాత గ్రైండ్ చేసుకొని పోపు వేసేసుకుంటే సాంబార్ రెడీ అయిపోతుంది. మన టేస్టీ సాంబార్. పప్పు కుక్ అయ్యేసరికి మనం తాలింపు వేసేసుకుందాం ఫ్రెండ్స్. బాండీ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్, గ్రీన్ చిల్లీ, tomatoes, curry leaves, కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు, వంకాయ ముక్కలు, ఇందులోకి లైట్గా పసుపు, కొంచెం కళ్ళుప్పు, ఇవన్నీ వేసేసుకొని లైట్గా కలిపేసేసి లిడ్ పెట్టేసి కొంచెంసేపు మగ్గనిద్దాం. ఈ విధంగా కలిపేసేసి కొంచెంసేపు కవర్ చేసేసి ఉంచుదాము. ఆవిరికి మంచిగా మగ్గిపోతాయి. తర్వాత మనం టమాటా రసం వేద్దాం. ఈ విధంగా మగ్గిపోయాయి ఫ్రెండ్స్ మెత్తగా ముక్కలన్నీ. ఇప్పుడు ఇందులోకి మనం టమాటా రసం, ముందుగానే చింతపండు రసం నానబెట్టుకొని పెట్టుకున్నాం కదా చింతపండు, దాన్ని వేసేద్దాము. ఇప్పుడు ఈ చింతపండు రసంలో ఈ ముక్కల్ని ఇంకా మెత్తగా ఉడకనిద్దాము. ఉడికాయంటూ ఈ రసం అంతా వేడికి పడుతుంది, మంచిగా ఉడకాలి. పప్పు చాలా మెత్తగా కుక్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మంచిగా మెదిగేసుకొని చూడండి ఫ్రెండ్స్, ఇదైతే చాలా మంచిగా తెరలిపోవడానికి వచ్చింది కదా. ఇది బాగా తెరిలిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ పప్పు ఏదైతే ఉందో ఈ పప్పునంతా కూడా అందులో కలిపేసేద్దాం. చూడండి బాగా తెరలిపోయింది. ఈ తెరలిన దానిలోకి ఆ పప్పు యాడ్ చేసేద్దాం. పప్పు ఇందులో కలిపేసేయండి. ఇప్పుడు ఈ పప్పు కూడా మంచిగా తెరలిపోవాలి. ఇందులో నేను కారం కానీ ఏది యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం చిల్లీ వేసాం కదా, ఆ కారం అయితే సరిపోతుంది. మీకు కావాలి అంటే కొంచెం కారం యాడ్ చేసుకోండి. కానీ వినండి ఫ్రెండ్స్,
ఎప్పుడైనా మనం రైస్ కొంచెం క్వాంటిటీ తీసుకున్నా కర్రీస్ అనేవి ఎక్కువగా తినాలి. ఉప్పు, కారం ఎక్కువ వేసేసుకుంటే కర్రీ క్వాంటిటీ తక్కువ పడుతుంది కదా! కర్రీస్ ఎక్కువ తినండి. ఉప్పు, కారం తగ్గించి తినండి. ఇది కూడా తెరలిపోయింది. సాంబార్ రెడీ అయిపోయింది చూడండి. చూసేసేయండి. చూసారు కదా మన సాంబార్ అయితే చాలా క్విక్ అండ్ సింపుల్ టేస్టీ సాంబార్ రెడీ.